అందరికీ నమస్కారం. మీకొక విషయాన్ని గుర్తు చేస్తా. జూన్ 4, 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు. వైసీపీ తన అధికారాన్ని కోల్పోయిన రోజు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈవినింగ్ మీడియా ముందుకొచ్చారు. మీడియా ముందుకొచ్చి, "నేను చెప్పినవన్నీ చేశాను. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందజేశాను. కానీ ఎందుకు ఓడిపోయానో అర్థం కావటం లేదు. ఏదో జరిగింది" అనే ఒక అనుమానాన్ని లేవనెత్తారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వైసీపీ జరిగిన ఎలక్షన్ మీద, ఈవీఎంల మీద అనేక అనుమానాలు లేవనెత్తుతూనే ఉంది. ఇప్పటికైనా మీరు ఎందుకు ఓడిపోయారని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఆయన చెప్పే సమాధానం, "నేను ఓడిపోలేదు, నన్ను ఓడించారు. టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకొని, ఎలక్షన్ కమిషన్ ఉపయోగించుకొని ఈవీఎంలను మేనేజ్ చేసి గెలిచింది. అది ప్రజా విజయం కాదు, ఈవీఎంల విజయం" అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. తన ఓటమిని అంగీకరించరు, కూటమి విజయాన్ని అంగీకరించరు ఆయన. ఇది పూర్తిగా ఈవీఎంల ద్వారా వచ్చిన విజయం అని చెప్తా ఉంటారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటే నిజమై ఉంటే, అదే మాటకి వైసీపీ కట్టుబడి ఉంటే, ఇవాళ నిరూపించుకునే అవకాశం దొరికింది. దాని మీద పార్లమెంట్లో చర్చ జరిగే అవకాశం వచ్చింది. తన అభిప్రాయాన్ని దేశం మొత్తం వినిపించేలా చెప్పుకునే అవకాశం వచ్చింది. ఇలాంటి వాదనే దేశంలో కాంగ్రెస్ పార్టీ వినిపిస్తూ ఉంటుంది. ఎన్డీఏ కూటమి ఈవీఎంలను మేనేజ్ చేస్తూ గెలుస్తుంది, ఎలక్షన్ కమిషన్ బీజేపీ చెప్పినట్టు చేస్తుంది అని కాంగ్రెసు, తృణమూల్ కాంగ్రెసు, తర్వాత డిఎంకే పార్టీ, ఈ పార్టీలన్నీ అంటే ఎన్డీఏతర పార్టీలన్నీ విమర్శిస్తూ ఉన్నాయి. ఈ పార్టీలన్నీ కలిసి ఎలక్షన్ కమిషన్ మీద అవిశ్వాస తీర్మానాన్ని పెడుతున్నాయి, నేషనల్ ఎలక్షన్ కమిషనర్ మీద. మరి దీనికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తారా? లెక్క ప్రకారం అయితే మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే ఆయన వాదంతోనే పెడుతున్నాయి వాళ్ళంతా కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో, మమతా బెనర్జీ అదే చెప్తున్నారు, రాహుల్ గాంధీ అదే చెప్తున్నారు, స్టాలిన్ అదే చెప్తున్నారు. సేమ్ వీళ్ళందరి వాదన ఒకటే, ఈవీఎంలను బీజేపీ మ్యానిపులేట్ చేస్తుంది, ఎలక్షన్ కమిషన్ బీజేపీ చెప్పు చేతల్లో ఉంది, ఎన్డీఏ కూటమి చెప్పు చేతల్లో ఉంది అనే వాదంతో వీళ్ళంతా కూడా నేషనల్ ఎలక్షన్ కమిషనర్ మీద అభిశంసన తీర్మానాన్ని పెడుతున్నారు. మరి దీనికి లెక్క ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇవ్వాలి. కానీ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు, తనేదో చెప్పాలి కాబట్టి చెప్తున్నాడు తప్ప తను చెప్పేది అబద్ధం. ఈవీఎంల ద్వారా మ్యానిపులేట్ అయిన విజయం కాదు ఇది. ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు, ప్రజలే కూటమిని అధికారం తీసుకొచ్చారు అన్న రియాలిటీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అది ఒక కారణం. రెండోది, సరే ఏ విజయం ఎలా అయినా రావచ్చు, కానీ బీజేపీకి వ్యతిరేకంగా, ఎలక్షన్ కమిషనర్కు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానాన్ని పెడితే, మోడీ గారికి, అమిత్ షా గారికి కోపం వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అంచనా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి కేసుల భయం ఉంది. కాబట్టి మోడీ గారికి కోపం వచ్చే, అమిత్ షా గారికి కోపం వచ్చే విషయాన్ని ఏది చేయరు. నిజానికి రియాలిటీలో బీజేపీకి అఫీషియల్ పార్ట్నర్గా టీడీపీ ఉంటే, అనఫీషియల్ పార్ట్నర్గా వైసీపీ ఉంది. మీరు చూడండి, ఏ బిల్ అయినా సరే అడిగినా అడగకపోయినా పార్లమెంట్లో జగన్మోహన్ రెడ్డి బీజేపీకే సపోర్ట్ చేస్తాడు. లేటెస్ట్గా లోక్సభ స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాయి విపక్షాలన్నీ. మరి వైసీపీ కూడా ఒక విపక్షమే కదా, ఆ పార్టీ విపక్షాలతో కలిసి పనిచేయాలి కదా. కానీ ప్రభుత్వానికి అనుకూలంగా, మోడీ గారికి అనుకూలంగా ఓటేసింది, స్పీకర్కి అనుకూలంగా ఓటేశారు. ఎందుకు ఓటేశారు? నిజానికి ఎన్డీఏ కూటమిని జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించాలి. చెప్తుంటాడుగా కూటమి పరిపాలన బాగాలేదని. మరి ఇక్కడ ఇదే ఏ కూటమి అయితే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉందో అదే కూటమి దేశంలో అధికారంలో ఉంది, బీజేపీ టీడీపీ మద్దతుతోటి. మరి దేశంలోనేమో కూటమి కావాలి, మోడీ గారు కావాలి, రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూటమి ఎనిమి. కేంద్రంలో ఎందుకు మోడీ గారు కావాలి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు కేసులు ఉన్నాయి కాబట్టి కావాలి. చూడండి, కావాలంటే కేవలం ఈ రెండే చెప్పట నేను. ఇప్పుడు వక్స్ బిల్లు విషయంలో వైసీపీ స్టాండ్ చాలా డిఫరెంట్ కదా, ఆ బిల్లుకి వ్యతిరేకం కదా. కానీ రాజ్యసభలో బీజేపీకి అనుకూలంగా ఓటేశారు, బిల్లుకి అనుకూలంగా ఓటేశారు. లోక్సభలోనే బిల్లును వ్యతిరేకించారు, రాజ్యసభలోనేమో వక్స్ బిల్లుకి అనుకూలంగా ఓటేశారు. రాజ్యసభలో ఎందుకు ఓటేశారు? రాజ్యసభలో ఆ ఓటు బీజేపీకి అవసరంగా ఓటేశారు. మామూలుగా వేయకూడదు కదా. మరి నీ రాజకీయ సిద్ధాంతం ప్రకారం నా బిల్లును వ్యతిరేకిస్తున్నప్పుడు అనుకూలంగా ఓటేస్తాను? ఆ రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టండి, నా కేసులోనే ముందు నాకు అది ముఖ్యం అంటాడు జగన్మోహన్ రెడ్డి. సీరియస్లీ, త్రిపుల్ తలాక్ విషయంలో కూడా వైసీపీ స్టాండు పైకి రాజకీయంగా చెప్పేది ఒకటి, పార్లమెంట్లో బిల్లుకి అనుకూలంగా ఓటేస్తారు. వైసీపీ స్టాండ్ చాలా విషయాల్లో అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగాయండి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగోడు కోటేయాలి వైసీపీ పార్టీ. సరే, టీడీపీ అంటే ఎన్డీఏ కూటమిలో ఉంది కాబట్టి వాళ్ళ కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలి. కానీ వైసీపీకి అవకాశం ఉంది. ఒక తెలుగోడు న్యాయ కోవిదుడు నిలబడ్డప్పుడు, అందులో రాజశేఖర రెడ్డి గారికి కొద్దిగా దగ్గరైన వ్యక్తి నిలబడ్డప్పుడు ఎవరు కోటేయాలి? రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి
తెలుగోడికి ఓటేయాలి. కానీ అందుకు భిన్నంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అవసరం ఉంది కాబట్టి ఇచ్చాడు బీజేపీతోని. అందుకనే ఈ షర్మిల గారు ఇయ్యాల అన్నారు, బీజేపీ దత్తపుత్రుడు జగన్ అని చెప్పేసి. షర్మిల గారి కామెంట్స్ ఒక రకంగా నిజమే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి తన కేసుల్లో సేవ్ అవుతున్నాడు అంటే అడిగినా అడగకపోయినా బీజేపీతో ఉన్నాడు కాబట్టే. బీజేపీకి చాలా లాయల్‌గా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ లాయల్ జగన్మోహన్ రెడ్డి. ఆ బీజేపీ పెద్దలు అసలు చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ జగనే నమ్ముతున్నారు. ఎందుకంటే లాయల్‌గా ఉంటాడు. అతని కేసులు ఉన్నాయి కాబట్టి అటు పడి ఉంటాడు. రేపు అనుకోకుండా చంద్రబాబు నాయుడు పోయి ఏపీలో జగన్ వచ్చినా మనతోనే ఉంటాడు. ఎందుకు అతని విషయంలో మనం అతిగా పోవాలి, చూసి చూడనట్టు పోవాలి అనేటువంటి ఆలోచనలో కేంద్ర పెద్దలు ఉన్నారు. బట్ ఇలాంటి రాజకీయాలు ఎవరు చెప్పడానికి ఇష్టపడరండి. ఉదయం నేనంటే ఓపెన్‌గా ప్రజలకు వాస్తవాలు తెలవాలని కారణం చేత చెప్పడం తప్ప, ఈ రాజకీయాలు అంటే ఇంటర్నల్ పాలిటిక్స్ ఎవడు చెప్పడానికి ఇష్టపడడు. పైన అనలైజ్ చేసి వదిలేస్తా ఉంటారు. అఫీషియల్ అండర్‌స్టాండింగ్స్ ఒకటి, అనఫీషియల్ అండర్‌స్టాండింగ్స్ మరొకటి. జగన్‌తో బీజేపీకి ఉన్నది అనఫీషియల్ అండర్‌స్టాండింగ్. సరే ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. నిజంగా గనక ఈ ఎలక్షన్ కమిషన్ మీద జగన్మోహన్ రెడ్డికి అనుమానం ఉంటే, మొన్న జరిగిన ఎలక్షన్ మీద అనుమానం ఉంటే, ఈవీఎంల మీద అనుమానం ఉంటే, ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్‌కి వ్యతిరేకంగా విపక్షాలు పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలి. అలా మద్దతు ఇవ్వలేదనుకోండి ఇంకెప్పుడు మాట్లాడొద్దు మళ్ళా. ఈవీఎంలని లేదా ఎలక్షన్ కమిషన్‌ని ఇలా మాట్లాడొద్దు ఇక మరి. ఒప్పుకోవాలి ఇక అది ప్రజా విజయం, కూటమిని ప్రజలు గెలిపించారు అని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవాలి. అదన్నా ఒప్పుకోవాలి. లేదు విపక్షాలు పెడుతున్నటువంటి అవిశ్వాసం తీర్మానం కన్నా మద్దతు ఇవ్వాలి. ఏది చేస్తాడు? ఏది చేయడు. మీ కామెంట్‌ని కూడా చెప్పే ప్రయత్నం చేయండి. థాంక్ యూ.